ఈ క్రోధినామ సంవత్సరం కొత్త సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు వెరసి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఆదాయం 5 వస్తే 5కి 5 రూపాయలు కూడా అయిపోయి, అప్పులు చేయట్లేదు కదా, బాగానే ఉంది కదా, 5 రూపాయలు 5 రూపాయలు వెళ్ళిపోతున్నాయి. ఆ 5 రూపాయలు కూడా అనవసరంగా వెళ్ళవు, మీరు కంగారు పడకండి. ఎందుకంటే ఈ సంవత్సరం గృహయోగం మీకు ఉంది, వివాహయోగం ఉంది, కాబట్టి ఏదో రకంగా ధనం వృధాగా పోయే అవకాశం పెద్దగా లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయండి. గౌరవం మట్టికి రాజ్యపూజ్యం 3, అవమానం 6 ఉంది కాబట్టి దగ్గర బంధువులే మిమ్మల్ని ఎక్కువ అవమానించే అవకాశాలు, మీ యందు అసూయ, ఈర్ష్య, నరఘోష బాధలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కంటగాని పెట్టండి. అంతేకాదు ఈ సంవత్సరం శని మీకు భాగ్యస్థానంలో, నవమస్థానంలో కుంభరాశిలో ఉండటం వల్ల మంచిదే మీకు. అయితే రాహు మటుకు దశమ స్థానంలో మీనరాశి యందు, కేతు చతుర్థ స్థానంలో కన్యారాశిలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అయితే ఈ రాశి వారికి, మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం శుభ మిశ్రమ ఫలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. వివాహ శుభ ప్రయత్నాలు నెరవేరుతాయి. ప్రథమార్థం 6 మాసాలు కూడా చాలా బాగుంది. ద్వితీయార్థం అంత అనుకూలంగా లేదు, మిశ్రమంగా ఉంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో ఉండేవాళ్ళ అధికారులు వాళ్ళ ఒత్తిళ్లు హెచ్చుగా ఉండే అవకాశాలు, స్థానచలనం, ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ అవ్వడం జరుగుతుంది. వ్యాపారస్తులు ఆశించినటువంటి లాభాలు రాలేక స్వల్ప లాభాలతోటి ఈ సంవత్సరం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. జాయింట్దారులతో విభేదాలు ఉన్నాయి. అలాగే బాకీలు వసూలు కాక కొంచెం జాప్యం జరిగి అనంతరం వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు, విహారయాత్రలు, పుణ్యక్షేత్ర పుణ్యతీర్థ నదీ స్నానాలు కూడా, దాన ధర్మాలు, కొన్ని దైవ కార్యాలు ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు ఆచరించే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు అమ్ముట లేదా మార్పులు, స్థిరాస్తులు అభివృద్ధి చేయాలని మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. విద్యార్థులు మరింత కష్టపడితేనే కానీ ఉత్తీర్ణత పొందలేరు. కాబట్టి రెండవ మాసంలో అంటే ద్వితీయార్థంలో మనకి భాద్రపద మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది. చదువు యందు మరింత శ్రద్ధ ఈ మిథున రాశిలో ఉండేటువంటి పునర్వసు నక్షత్రం కానీ, ఆరుద్ర నక్షత్రం వారు కానీ, మృగశిర నక్షత్రం వారు కానీ స్త్రీ పురుషాదులు శ్రద్ధ చూపించాలి. లేనిపోయిన వ్యసనాలు, చెడు సావాసాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండి విద్యార్థులు చదువు యందే ఒక లక్ష్యం పెట్టుకోండి, ఒక ఏం పెట్టుకోండి, దాన్ని సాధించాలనేటువంటి దృఢమైన నిశ్చయంతో మీరు ఎదరికి వెళ్ళండి. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు వచ్చినప్పటికీ కూడా కాలయాపన చేస్తారు. ప్రమోషన్ ఇచ్చినా సరే వెళ్ళరా బాబు అంటే వెళ్లకుండా ఇదే ఆఫీసు తిష్టవేశం విఘ్నేశ్వరుల్లో వాడు ఆఫీసులో కూర్చుంటాడు. అధికారులు ఏమో తిడుతూ ఉంటారు, నాయన నీకు ప్రమోషన్ ఇచ్చాను రా బాబు వెళ్ళరా అంటే వీడికి ఇష్టం ఉండదు అన్నమాట. వెళ్లకుండా అదే ఆఫీసులో కూర్చొని నేను వెళ్ళండి, ఇక్కడ ఏదన్నా ఉంటే ఇవ్వండి, లేకపోతే నేను ఉద్యోగం చేయనండి అంటూ ఉంటాడు అన్నమాట. అలా అనకుండా ఎప్పుడైతే అవకాశం వచ్చినప్పుడే, చనువిచ్చినప్పుడే సంఖ్యకేయాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే అధికారులు అవకాశం ఇచ్చారో అప్పుడు బదిలీ వెళ్ళటం వల్ల ప్రమోషన్ వచ్చింది. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళడమే మీకు అనుకూలమైనటువంటి విధిగా చెప్పబడుతుంది. ప్రైవేటు సంస్థల వారికి కూడా బాగుంది. కానీ వేధింపులు, పై అధికారులు వేధింపులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా పై అధికారులతో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, కానీ ఉద్యోగానికి ఇబ్బంది ఏం లేదు. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. గత సంవత్సరం కన్నా వ్యవసాయంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది. ఇది వరకు చేసినటువంటి రుణాలు ఏమన్నా ఉంటే నెమ్మదిగా తీర్చగలుగుతారు, కానీ అతి కష్టం మీద తీర్చగలిగే రుణభారం కూడా పెరిగిపోతూ ఉంటుంది. వ్యాపార క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి, పర్వాలేదు. అంతేకాకుండా జాయింట్ వ్యాపారులకు అంత అనుకూలంగా లేదు. కళాకారులకి, క్రీడాకారులకి, టీవీ, మీడియా, సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి వ్యయ ప్రయాసాల ద్వారా అతి కష్టం మీద మంచి మంచి అవకాశాలని చేజిక్కించుకుంటారు. దానివల్ల పేరు ప్రఖ్యాతి వస్తాయి. కాంట్రాక్టర్లకి, పోలీస్ డిపార్ట్మెంట్, లాయర్లు, అలాగే ఇంజనీర్లు, ఇలా అన్ని రకాల ఉద్యోగస్తులకి కూడా మటుకు కొంచెం మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకుల పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు మార్పులు వచ్చే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా యుక్తి ప్రయుక్తులతోటి మీరు ఈ సంవత్సరం మెలిగే అవకాశం ఉంది. ఈ మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీలు ఈ సంవత్సరం శుభకార్యాలు, గృహ వాహన లాభాలు కూడా పొందే అవకాశం ఉంది. ఖర్చు కొంచెం అధికంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. ఒత్తిడులు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మీరు అనారోగ్యం కలిగినప్పుడు అశ్రద్ధ చేయకుండా తొందరగానే దాన్ని మీరు శస్త్రచికిత్స చేయించుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి, తక్కువ సమయం, ఎక్కువ శ్రమ పడకుండానే మీరు అనారోగ్యాన్ని బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ మిథున రాశిలో ఉండేటువంటి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి ఏప్రిల్,
మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్ నెలలో అనుకూలంగా ఉంది. వీళ్ళు ఎడమ చేతికి ఉంగరం వేలికి కానీ లేదా కుడి చేతి ఉంగరపు వేలికి కానీ చక్కగా వీళ్ళు పగడాన్ని ధరించినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మటుకు ఈ సంవత్సరం కొంచెం అంత అనుకూలంగా లేదు. రామచంద్రస్వామి ఆరాధన, పుణ్యక్షేత్ర నదీ స్నానం, ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవాలి. అక్టోబర్ నెల వీళ్ళకి ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబరు, ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉంది. వీరు జాతి గోమేధిక ఉంగరాన్ని కనుక ధరించినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికాన్ని మధ్యవేలికి ఉంగరం వేలికి ధరించినట్లయితే అన్ని విధాలుగా అనుకూలం. శనివారం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే బుధ, గురువారాలు కూడా వీళ్ళకి అనుకూలమైన రోజులు. 2, 4, 5, 6 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు వీళ్ళకి. ఆదివారం, బుధవారం కూడా అదృష్టవారంగా చెప్పబడుతోంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెల అనుకూలంగా ఉంది. వీరు జాతి పుష్యరాగం ఉంగరాన్ని రాయిని చూపుడు వేలికి కనుక పెట్టుకున్నట్లయితే గురుస్థానం కాబట్టి ఆ యొక్క కనక పుష్యరాగాన్ని కనుక పెట్టుకున్నట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా. గురువార నియమాలు, గురువు కొంచెం వీక్గా ఉండడం వల్ల ఈ సంవత్సరం వీళ్ళు శనగల దానంగా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉండి గురు జపం కూడా చేయించుకోవాలి. అలాగే రాహు జపం, శని జపం, కేతు జపం కూడా చేసుకుంటే అన్ని విధాలుగా యోగ్యం. 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలుగా పునర్వసు నక్షత్రం వారికి చెప్పడం జరుగుతోంది. అలాగే సోమవారం, గురువారం, శనివారం కూడా అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. అయితే ఈ మిథున రాశిలో ఉండే స్త్రీ పురుషాదులకి ఈ సంవత్సరం కేతు ప్రభావం కూడా చతుర్థ స్థానంలో కన్యారాశిలో కేతు ఉన్నాడు కాబట్టి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆ కేతువుకి మనకి ఉలవలు దానంగా ఇవ్వడం, గణపతి గరికి సమర్పించడం, ఈ విధంగా రుద్రాభిషేకం చేయించుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, గోపూజ, పేదవాళ్ళకి ఏమైనా అన్నార్తులకి ఆహార పదార్థాలు అందివ్వడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది.